హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, గత 5 ఏళ్ళు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో అవినీతి ఆరోపణలు అయితే అందరికీ తెలిసిన విషయమే. ఆరోపణలు అంటే అసలు మామూలుగా కాదు, ఒక రేంజ్లోనే మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా చూసుకుంటే తిరుమల టూరిజం దర్శనం టికెట్లు ఏవైతే ఉన్నాయో, అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దాదాపుగా 4000 మందికి టూరిజం పర్పస్ మీద కేటాయించడం జరుగుతుంది. 4000 మందికి దర్శనం టికెట్లు అనేవి కేటాయించడం జరుగుతుంది. ఇది కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే స్టార్ట్ అయ్యిందంట. ఈ స్టార్ట్ అయిన నేపథ్యంలో మెయిన్గా చూసుకుంటే ఆర్కే రోజా గారు పర్యాటక శాఖ మంత్రిగా 2.5 ఏళ్ళు పనిచేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ టూరిజం దర్శనం టికెట్లు ఏవైతే ఉన్నాయో ఈ కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగిందంట. అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఈ టూరిజం దర్శనం టికెట్లు ఏవైతే ఉన్నాయో పర్ డేకి 4000 మందికి అయితే అనుమతి ఉంది. అయితే ఈ 4000 మంది టికెట్లు కూడా బయట ఇతరత్ర ప్రాంతాల నుంచి, అంటే తెలంగాణ కానీ మెయిన్గా తమిళనాడు, కర్ణాటక, కేరళ అలా వేరే వేరే ప్రదేశాల నుంచి వచ్చే భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా బస్సుల్లో నుండి తీసుకురావడం, మళ్ళీ వాళ్ళ ప్రాంతాలకు వాళ్ళని తీసుకెళ్ళడం, ఇది ఒక పెద్ద నెట్వర్క్ కింద మనం అయితే చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు చెప్పుకుంటే మనకి కాశీ యాత్రలు అని చెప్తారు కదా, 10 గుళ్ళను ఒకేసారి బస్సు యాత్రలు ఎలా తిప్పుతారో సేమ్ అదే విధంగా కూడా ఇటు తిరుపతి కూడా ఇలా టూరిజం పర్పస్ కింద దర్శనం టికెట్లు అలాట్ చేయడం, దానికి సంబంధించి ఎక్కడి నుంచో కూడా యాత్రికులను తీసుకురావడం జరుగుతుంది. అసలు ఒక్క టికెట్ ప్రైస్ అనేది యాక్చువల్గా అమ్మాల్సిన ప్రైస్, అంటే దర్శనం టికెట్ వాస్తవంగా అమ్మాల్సింది 300 రూపాయలు అండ్ రెండోది వచ్చేటప్పటికి 500 రూపాయలు. 2 రకాలు ఉన్నాయి, అందులో ఒకటి 300, ఒకటి 500. కానీ ఈ టూరిజం ఏదైతే దర్శనం టికెట్లు అని చెప్పి అమ్ముతున్నారో బయట వ్యక్తులకి, ఇది ఒక్క టికెట్ వచ్చేటప్పటికి, అంటే 300 టికెట్ ఒకటి వచ్చేటప్పటికి 3300 అమ్మడం జరిగింది. 500 ఉన్న టికెట్ని 5000 రూపాయలు అమ్మడం జరిగింది. అంటే ఇక్కడ ఎంత వ్యత్యాసం కనబడుతుంది చూడండి. 300 అమ్మాల్సిందని 3300 అమ్మారు, 500 అమ్మాల్సిందని 5000 రూపాయలు అమ్మారు. అంటే ఇక్కడ 3000 రూపాయలు, ఇక్కడ 4500 రూపాయలు కేవలం ఒక టికెట్ మీద లాభం అవుతుంది. అంటే ఒక్కో టికెట్ మీద ఎంతెంత లాభం అవుతుందో చూడండి. కేవలం దర్శనానికి ఇది కేవలం తీసుకెళ్ళడానికి, తీసుకురావడానికి, లేకపోతే వాళ్ళకి ఫుడ్ పెట్టినందుకు, మెయింటెనెన్స్ చూసినందుకు కాదు, కేవలం దర్శనం మీద వాళ్ళకు వచ్చే లాభం. అయితే ఇక్కడ చూసుకుంటే ఆర్కే రోజా గారు బయట వ్యక్తులకి ఈ టూరిజం అనేది కాన్సెప్ట్ని అనౌన్స్ చేసి బస్సుల ద్వారా బయట నుంచి కూడా యాత్రికులు తీసుకురావడం, వాళ్ళకి సంబంధించిన దర్శనం టికెట్లు ఏవైతే ఉన్నాయో అందులో 300ది 3300, 500 దాన్ని 5000 రూపాయలు చొప్పున అమ్మడం జరిగింది. అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఒక రోజుకి 4000 టికెట్లు అనేవి అందుబాటులో ఉంటాయంట. అంటే బయట నుంచి వచ్చే యాత్రికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 4000 టికెట్లు అనేవి లిమిట్గా కంట్రోల్లో ఉంటాయని చెప్పి తెలుస్తుంది. అయితే యావరేజ్న నీకు 2000 టికెట్లు అనేవి 3300 చొప్పున, 2000 టికెట్లు అనేవి 5000 చొప్పున నువ్వు లెక్కేసుకుంటే దాదాపుగా 1,66,00,000 వస్తుంది. అంటే 300 రూపాయల టికెట్ ఏదైతే ఉందో దాన్ని 3300 చేసి అమ్మడం వల్ల 2000 టికెట్లు అమ్మితే నీకు వచ్చేది 66 లక్షల రూపాయలు వస్తుంది. కానీ ఇక్కడ చూసుకుంటే 500 రూపాయల టికెట్ ఏదైతే ఉందో దాన్ని 5000 అమ్మడం వల్ల నీకు వచ్చే ఆదాయం 1,00,00,000 రూపాయలు, 2000 టికెట్లు అమ్మడం వల్ల. అంటే ఇక్కడ రెండు కలుపుకుంటే ఎంత వస్తుందనంటే 1,66,00,000 రూపాయలు అనేది ఒక రోజు ఆ 4000 టికెట్లు అమ్మడం వల్ల వస్తుంది. 1,66,00,000 రూపాయలు. అందులో ఆర్కే రోజా గారి వాటా ఎంత అనంటే 30% అనేటట్టు మనకైతే తెలుస్తుంది. ఆవిడ తిరుమలలో ఏ పని చేసినా కానీ, ఎక్కడ ఎవరు ఏ బిజినెస్ని పెట్టినా కానీ, పర్యాటక రంగంలో ఏ బిజినెస్ పెట్టినా కానీ ఆవిడ వాటా అనేది 30% అనేటట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతుంది. అయితే ఆ లెక్కన చూసుకుంటే 1,66,00,000కి ఆర్కే రోజా గారికి 30% అనేది పక్కకి తీస్తే 49,80,000 రూపాయలు, అంటే 20,000 తక్కువ 50 లక్షల రూపాయలు అనేది ఒక్క రోజు ఆదాయం. చూసుకోండి మరి ఎంత దారుణంగా అవినీతి జరిగిందండి. ఒక్క రోజు ఆదాయం దాదాపుగా ఈ 50 లక్షల రూపాయలు. అంటే ఆవిడ 2.5 ఏళ్ళు పర్యాటక శాఖ మంత్రి కింద పనిచేశారు కాబట్టి ఖచ్చితంగా ఆ 2.5 ఏళ్ళలో మొదటి 6 నెలలు పోనీ ఆవిడ రావడానికి, ఆవిడ ఈ ప్లాన్ చేయడానికి, ఇదంతా కూడా సమగ్రంగా నడపడానికి ఏదైతే ఒక ప్రీ ప్లాన్డ్గా చేయగలిగారో ఇదంతా కూడా వేరే విషయం. కానీ కనీసం 2 ఏళ్ళు ఆవిడ కరెక్ట్గా కానీ వీటి మీద సంపాదించినా కానీ తక్కువలో తక్కువ 400 కోట్లకు పైగా
ఇందులో స్కామ్ జరిగింది అనేటట్టు కొన్ని ఆరోపణలు అయితే చాలా గట్టిగా వస్తున్నాయి. యాక్చువల్లీ ఇదంతా కూడా నేను చెప్పాను, ఇంత లెక్కేసి నేను చెప్తున్నాను అనుకుంటున్నారేమో. టీటీడీ బిఆర్ నాయుడు గారు ఒక మీడియా ఇంటర్వ్యూలో చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. 300 టికెట్ని 3,300 అమ్మారు, 500 టికెట్ని 5,000 రూపాయలు చేసి అమ్మారు. కేవలం టూరిజం మీద ఒక రోజుకి 4,000 టికెట్లు మాత్రమే లిమిట్ ఉంటుంది దర్శనంకి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి ఆయన చెప్పిన లెక్క ప్రకారం మనం లెక్కేసుకుంటే ఇక్కడ వచ్చిన ఆదాయం 1,66,00,000 ఒక రోజుకి. దాని మీద ఆర్కే రోజా గారికి వచ్చింది 49,80,000 రూపాయలు. అంటే 20,000 తక్కువ 50 లక్షల రూపాయలు అనేది ప్రత్యేకించి ఆర్కే రోజా గారికి గత ఆవిడ టూరిజం మినిస్టర్ కింద పనిచేసిన అన్ని రోజులు కూడా ఆవిడకి వచ్చిన ఆదాయం అది. కేవలం టూరిజం దర్శనం టికెట్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈవిడికి అంత ఆదాయం వచ్చుంటే ఇంకా ఎన్నో రకాల మీద ఇంకా ఎంత ఆదాయం వచ్చి ఉంటుంది అంటారు? ఒకసారి ఆలోచించండి. ఇది చెప్పుకోవడానికి చిన్న చిన్న నెంబర్స్ లాగా అనిపించవచ్చు, కానీ ఈ ఫిగర్ వాల్యూ అనేది చాలా పెద్దది. ఎందుకంటే ఈ ఫిగర్ వాల్యూ ఎంత అయితే ఉందో 400 కోట్ల రూపాయలు పైన అవినీతి జరిగిందని అంటే అది చిన్న విషయం కాదు. ఖచ్చితంగా బిఆర్ నాయుడు గారు దీని మీద ఆల్రెడీ పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తున్నాం అని చెప్పి ఆయన మీడియా వేదికగా చెప్పడం జరిగింది. మరి ఇది కానీ ఖచ్చితంగా బయటపడిందంటే మాత్రం ఆర్కే రోజా జైలుకు వెళ్ళే అవకాశం కూడా వస్తుంది. ఎందుకంటే 400 కోట్ల రూపాయలు అనేది చిన్న విషయం కాదు. ఆల్రెడీ గత 5 ఏళ్ళు కూడా ఆర్కే రోజా గారి ఆస్తులు ఎంతవరకు పెరిగినాయి? ఆవిడ కొడుక్కి 1,50,00,000 పెట్టి బెంజ్ కారు కొన్నారన్నప్పుడే బోల్డ్ అన్ని విమర్శలు వచ్చినాయి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. కావాలితే గతంలో ఏదైతే తన కొడుక్కి బెంజ్ కారు కొన్నారనే ఒక వార్త ఏదైతే ఉందో అది బాగా సర్క్యులేట్ అయింది. అక్కడే తెలిసిపోతుంది ఒక నిజాయితీగా ఉండే రాజకీయ నాయకుడు అయితే తన సంపాదన ఎలా పెరిగింది ఏంటి అనేది మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ అవినీతి చేసి సంపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏ విధంగా పెంచి పోషిస్తున్నారు అనేది మనకైతే అర్థమైపోతుంది. గత 5 ఏళ్ళు కూడా ఆర్కే రోజా గారు అవినీతి చేశారనడానికి అందులో ఒక కీలక ఉదాహరణ కింద ఆవిడ 2.5 ఏళ్ళు ఏదైతే టూరిజం మినిస్ట్రీ కింద ఉన్నారో అందులో నేపథ్యంలో ఇదంతా కూడా ఒక కోణంలో భాగం. మరి రేపటి రోజుల్లో కూటమి ప్రభుత్వమే కానీ ఇటు టీటీడీ చైర్మన్ బోర్డు కమిటీ మెంబర్లే కానీ వీళ్ళందరూ కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారని చూడాలి. ఎందుకంటే ఇది ఒక భారీ దోపిడీ. ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ వచ్చిందని మనం మెయిన్గా మాట్లాడుకుంటే ఇప్పుడు టూరిజం దర్శనం టికెట్లు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కూడా రద్దు చేయడం జరిగింది. అందుకే చాలా మంది కూడా టూరిజం దర్శనం టికెట్లు ఎందుకు రద్దు చేసేసారు అనేటట్టు చాలా మంది అయితే అడుగుతున్నారు. సోషల్ మీడియా అంతా కూడా సర్క్యులేట్ అవుతుంది. కానీ ఇందులో ఇన్ని లోపాలు ఉన్నాయని చెప్పి బిఆర్ నాయుడు కానీ లేదనంటే కమిటీ సభ్యులకు మాత్రమే తెలుసు, మిగతా వాళ్ళు ఎవరికి కూడా పెద్దగా తెలియదు. అందుకే ఇప్పుడు బోర్డు కమిటీ అంతా కూడా టీటీడీ బోర్డు కమిటీ అంతా కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. టూరిజం దర్శనం టికెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈ స్కామ్ అనేది బయటపడ్డది. బిఆర్ నాయుడు గారు ఇంటర్వ్యూలో చాలా ఓపెన్గా చెప్పడం జరిగింది. 300 రూపాయల టికెట్ని 3,300 అమ్మినట్టు నా దగ్గర రిసిప్ట్లు ఉన్నాయి, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, రాబోయే రోజుల్లో దీని మీద పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తాము అనేటట్టు ఆయన చాలా కరాఖండిగా చెప్పడం జరిగింది. మరి రేపటి రోజుల్లో ఏం జరుగుద్ది, ఆర్కే రోజా గారి పరిస్థితి ఏంటి అనేది మనం అయితే ఎదురు చూడాలి.